నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. బండి భగీరథ్ కేసు చివరి దశకు వచ్చినట్టే కనబడుతుంది. దాదాపుగా బండి భగీరథ్ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్న టైంకి బండి భగీరథ్ లొంగిపోవడానికి సిద్ధమై ఆల్రెడీ ఎక్కడో తాను ఉంటున్నటువంటి ప్లేస్ నుంచి బయలుదేరాడు అనే సమాచారం వస్తుంది. నిన్న ముందస్తు బెయిల్ తిరస్కారం కావటంతోటి ఇక చేసేదేమీ లేక 2 రోజుల కింద మనం చూసాం. ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకి పూర్తి సమాచారంతో, పూర్తి ఆధారాలతో నేను విచారణకి హాజరవుతానని మెయిల్ చేశాడు పోలీసులకి. నిన్న విచారణకి హాజరు కావాలతో నిన్న కాలేదు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. నిన్న అర్ధరాత్రి వరకు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగి బెయిల్ తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఇక లొంగిపోవటం తప్ప చేసే దారి ఏమీ లేక ఇవాళ లొంగిపోవడానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి దాదాపు 4 బృందాలు సోదాలు మొదలుపెట్టారు. బండి సంజయ్ ఇండ్లు, అలాగే బండి సంజయ్ బంధువుల ఇల్లు, బండి భగీరథ్ స్నేహితుల ఇళ్ళు, ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది మనం ఉదయం నుంచి అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భగీరథ్ లొంగిపోవడానికి సిద్ధమైనట్టు బయలుదేరినట్టు తెలుస్తోంది. మనతో జడ్జి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. ఇది కాస్త లాజికల్గా క్రైమ్ అండ్ లాతో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు, వెల్కమ్ సార్. నమస్కారం గోపి గారు. ఇప్పుడు బండి భగీరథ్ లొంగిపోవడానికి సిద్ధం అయినట్టు ఆల్రెడీ బయలుదేరినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు లొంగిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఈ సెక్షన్ల ప్రకారం బండి భగీరథ్కి ఎలాంటి శిక్షలు అమలు చేసే అవకాశం ఉంటుంది? లేదా ఇంకేమన్నా బెయిల్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? వారం తర్వాత అప్లై చేస్తున్నారు కదా ముందస్తు బెయిల్కి. ఇక్కడ గోపి గారు వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు. నిన్న విచారణ జరిగింది తాత్కాలికంగా ముందస్తు బెయిల్ ఇమ్మని, టెంపరీ రిలీఫ్ కోసం అడిగారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా పూర్తి విచారణ జరగవలసి ఉంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు బాగా ఒత్తిడి తెస్తున్నారు. ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి నుంచి రేవంత్ రెడ్డి గారు బయటపడాలంటే ఖచ్చితంగా బండి భగీరథను అరెస్ట్ చేయాలి. ముందస్తు బెయిల్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంది కదా అని అలా చూస్తూ ఉండడానికి లేదు ఇక్కడ. అందుకనే ఆయన క్లియర్ గా సందేశం ఇచ్చేశాడు, ఖచ్చితంగా వచ్చి నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు కదా హైకోర్టుకి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించిన వాదనలో ఈమెతో పాటు ఇంకా 4 బాధితులు ఉన్నారట. నాకు ఇక్కడ అనుమానం ఏంటంటే ఇంకా 4 కేసులు బండి భగీరథ్ పైన రిజిస్టర్ కాబోతున్నాయేమో. ఎందుకంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావడానికి ఒక అవకాశం దొరికింది. వాళ్ళు కూడా మైనర్లా మేజర్లా అన్న సంగతి ఇంకా మనకు కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమన్నారు, ఇతను కేవలము ఇప్పుడు ఉన్నటువంటి బాధితురాలతోనే కాదు, ఇంకా 4 బాధితురాళ్ళు సిద్ధంగా ఉన్నారు కంప్లైంట్ చేయడానికి. ఇతని నేర చరిత్ర అటువంటిదంటూ కోర్టుకి తెలియజేశారు. అంటే కోర్టు ముందర చెప్పారు కాబట్టి నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారము ఖచ్చితంగా మరో 4 కేసులో లేదా 1, 2 కేసులన్నా ఖచ్చితంగా రిజిస్టర్ అవుతాయి. ఇంకా 1, 2 బాధితులు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇక్కడ ఏంటంటే బండి భగీరథ చేసిన దానివల్ల వాళ్ళ తండ్రి గారి రాజకీయ జీవితం ముగింపు దశకి తీసుకొచ్చేశారు. అంటే ఇప్పుడు భగీరథ్ విషయంలో ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ పోలీస్ యాక్షన్ ఏంటి? తర్వాత లా ఎట్లా వెళ్తుంది? ఇక్కడ గోపి గారు, బండి భగీరథ ఉదయం నుంచి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కమిషనర్ ఆఫీసా లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషనా, 2 చోట్ల ఏదో చోటుకు వస్తున్నట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు భగీరథ లొంగిపోయాడంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. అరెస్ట్ చేసి చెంచల్గూడగా లేకపోతే చెర్లపల్లిగా ఏదో ఒక జైలుకి తీసుకెళ్లడమే. అరెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ వేసుకోవాల్సింది. ముందస్తు బెయిల్ అప్లికేషన్ కూడా ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుంది, అది పక్కన పడేస్తారు. ఇంకా ఆయన జైలులో ఉంటూ తన బెయిల్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా తొందరగా వస్తుందన్న నమ్మకం అయితే నాకు. అంటే ఈ సెక్షన్ల ప్రకారం
పోక్సో యాక్టు చాలా కఠినమైనది గోపి గారు. ఎందుకంటే మైనర్ల హక్కులను సంరక్షించడం కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టము ప్రత్యేకమైన చట్టము. ప్రత్యేకమైన న్యాయస్థానం ఉంటుంది. ప్రత్యేకమైన న్యాయమూర్తి ఉంటారు. ప్రత్యేకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఆ కేసు విచారణ త్వరితగతిన జరపాలని నిర్దేశన చేస్తూ ఉంది. కాబట్టి బండి భగీరథకు బెయిల్ వస్తుందా, పూర్తి విచారణ చేసే వరకు లోపల పెడతారన్నది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే రామకృష్ణ గారు, మీకు తెలుసు పోక్సో యాక్ట్ సెక్షన్ 5 రెడ్ విత్ 11 ఆల్టర్ చేసిన తర్వాత పెట్టినటువంటి కేసు. ఈ యాక్ట్ ప్రకారం వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత పోక్సో యాక్ట్ కింద నెక్స్ట్ జరగబోయే తదుపరి చర్యలు బెయిల్ రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం, దాదాపు 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అనేది మనం ఈవెన్ గూగుల్ చేసినా తెలుస్తుంది పోక్సో యాక్ట్స్ ఈ చట్ట ప్రకారం. గోపి గారు, పోక్సో యాక్ట్ లో బెయిల్ రావడం అన్నది అంత ఈజీ కాదు. కనీసం 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది జనరల్ గా. మరి ఇక్కడ ముద్దాయి అనబడుతున్నటువంటి వ్యక్తికి రాజకీయ నైవేద్యం ఉంది కాబట్టి, వాళ్ళ తండ్రి గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి, ఏదైనా కొన్ని కారణాలతో అతను తొందరగా బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా మరో కేసులో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ 4 కేసులు సిద్ధం చేసి పెట్టింది. బండి భగీరథకు చాలా సమయం పడుతుంది. వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అవుతారు. ఎందుకంటే అవకాశం ఇచ్చేశారు ప్రత్యర్థులకి. నేను అందుకే ఒక డిబేట్లో చెప్పాను, బండి సంజయ్ గారు, మీకు ఒక సలహా ఇస్తున్నాను, మీరు అమ్మాయిని కోడలుగా తెచ్చుకోండి. ఎందుకంటే మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పొలిటికల్ లీడర్స్. ప్రజల యొక్క మన్నన పొందాలి అంటే జరిగిన తప్పును సరిదిద్దుకోవచ్చు. అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు. అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాననే తను అమ్మాయితో ఇటువంటి సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి, లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి, తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయి. కోర్టు కూడా దానికి పర్మిషన్ ఇస్తుంది అని నేను సలహా ఇచ్చాను. మరి బండి భగీరథ గారి తండ్రి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అంటున్నారు కదా, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడని ఆయన ప్రకటన చేశారు. కాబట్టి కొడుకు తప్పు చేసినట్లుగా కొడుకు ఒప్పుకున్నాడు. ఒక మైనర్తో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కాబట్టి, మైనర్తో ఎటువంటి సంబంధం పెట్టుకున్నా అది నేరం కాబట్టి, చట్ట ప్రకారము 75% కేసు నిరూపితమైపోయింది గోపి గారు. ఇంకా ఎక్కువగా ఇందులో వాదోపవాదనలు కూడా ఉండవు. అమ్మాయి మైనరా కాదా, మైనర్ అని నిన్న కోర్టు కూడా విశ్వసించింది. మైనర్ అనే విషయంలో తేలిపోయినట్టేనా సార్ నిన్న? తేలిపోయినట్లే. ఎందుకంటే బండి సంజయ్ తరపున వాదన వినిపించినటువంటి వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి నిరంజన్ రెడ్డి, ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. ఒక బీజేపీ నాయకుడి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక లాయర్గా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లాయర్ ఇక్కడ వచ్చి వాదించడము చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఎంత బలమైనవో నిన్నటి సంఘటన కూడా రుజువు చేసిందని ఆంధ్రప్రదేశ్ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆయన నిరంజన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఆ అమ్మాయికి సంబంధం ఉంది, ఈ ఫోటోలు ఉన్నాయి, చాటింగ్ ఉన్నాయి, రకరకాల వీడియోస్ ఉన్నాయి, ఇంతకంటే ఏం కావాలి ఇంకా? ఇక్కడ కావాల్సింది అమ్మాయి మైనరా మేజరా? ఎస్, తేలిపోయింది మైనర్ అని. ఇంకా నో క్వశ్చన్ అట్ ఆల్. ఇంకా ఏమి ఉండదు. అమ్మాయి ఇష్ట ప్రకారము చేసినా నేరమే, అమ్మాయికి వ్యతిరేకంగా చేసినా నేరమే. కాబట్టి బండి భగీరథకు పోక్సో చట్టం కింద శిక్ష పడడం అన్నది 100కు 100% గ్యారంటీ. నేను చెప్తున్నా, 100కు 100% బండి భగీరథ ఈ కేసులో శిక్ష అనుభవించక తప్పదు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఏకైక మార్గం అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే.
ఓకే. సో, ఇక కోర్టులల్లో న్యాయ పోరాటం చెప్తుంటారు కదా! సహజంగా రాజకీయ నాయకులు ఎలాగో రాజకీయ నాయకుడు కొడుకే కాబట్టి న్యాయ పోరాటం చేస్తాం అని ఇలా న్యాయస్థానాలకో లేదా సుప్రీం కోర్టుకో వెళ్ళడానికి ఉన్న అవకాశాలేం లేవా? రేపటి రోజున హైకోర్టులో బెయిలు తిరస్కరించారనుకోండి, సుప్రీం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది గదా! అవకాశాలున్నాయి. ఇప్పుడు హైకోర్టు బెయిల్ హ్మ్. తిరస్కరిస్తే సుప్రీం కోర్టుకి పోవడం అన్నది ప్రతి ఒక్క ముద్దాయికు ఉన్నటువంటి హక్కు అది. ఇప్పటికిప్పుడు హ్మ్. బండి భగీరథ విషయంలో ఆయన హ్మ్. నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి మాత్రమే. నేర నిరూపణ చేయబడ్డ వ్యక్తి కాదు. కదా! నేరారోపణ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి తనకు కూడా రాజ్యాంగం ప్రకారము తనకున్నటువంటి హక్కులను తను వినియోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ హ్మ్. ఏంటంటే చట్టం యొక్క తీవ్రతను గుర్తించాలి. మన కుటుంబ నైపేద్యాన్ని గుర్తించాలి. మనము ప్రజల్లో ఉన్నటువంటి మన సంబంధాలను గుర్తించాలి. అనేక రకాలైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకొని ఇటువంటి కేసుల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి అని నేను చెప్తాను. అందుకే రేవంత్ రెడ్డి నిన్న అన్నాడు గదా! బండి సంజయ్ గారికి ఏమాత్రం ఇది ఉన్నా తీసుకొచ్చి అప్పగించాలన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అంటే ఇక్కడ దేశానికి ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన కొడుకును దాచిపెట్టడం ఎంత పెద్ద నేరము? ఇప్పుడు నేను అదే అంటున్నా. దాచిపెట్టాడు కదా! తండ్రికి తెలియకుండా కొడుకు ఇటువంటి సందర్భంలో ఎక్కడైనా అవకాశం ఉంటుందా? హ్మ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఒక స్పష్టత ఉంది. అంటే బాధ్యత కలిగినటువంటి పౌరుడిగానే కాకుండా, బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగా ఉంటూ, దేశానికే రిప్రజెంటేటివ్‌గా ఉన్నటువంటి ఆహ్, భగీరథ తండ్రి గారు అతన్ని దాచిపెట్టడం అన్నది ఎవరు హర్షించరు. ఆయన హుందాగా ఇదిగో వెళ్ళు నాయనా వెళ్లి పోలీసులకు లొంగిపో. మనము న్యాయ హ్మ్. పోరాటం చేద్దాం. మన హ్మ్. పక్క న్యాయం ఉంటే మనకు న్యాయం లభిస్తుంది. ఈ విధంగా ఒక మంత్రి గారి కొడుకుగా ఉంటూ, ఈ విధంగా 7 రోజుల పాటు తప్పించుకొని తిరగడం అన్నది అటు పోలీసులకు ఇబ్బందికరమే, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరమే, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్‌డీఏ కూటమికి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే గాని, దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒకవేళ ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే అంటే ఇప్పుడు మనకు వస్తున్నాడన్న సమాచారం ఉంది గానీ, లొంగిపోకుండా ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఏంటి రామకృష్ణ గారు? గోపి గారు విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడన్నటువంటి సమాచారము రూల్డ్ ఔట్. ఆయన ఇండియాలోనే ఉన్నాడు. ఆయన ఓకే. ఎక్కడున్నాడో పోలీసులకు తెలుసు. ప్రభుత్వానికి తెలుసు. కానీ కోర్టు ఏమైనా ముందస్తు బెయిల్ ఇస్తుందా అన్న ఒక్క ప్రయత్నంలో వాళ్ళు ఉ ఇన్ని రోజులు గడిపేశారు. ఆ ఓకే. ఓకే. ప్రయత్నం ఓకే. గూడా విఫలమైపోయింది గాబట్టి, ఇంకా హ్మ్. మార్గాలు లేవు కాబట్టి, ఆయన హ్మ్. బయలుదేరొస్తున్నాడు. సాయంత్రం లోపల మనం చూస్తాం న్యూస్ గూడా. ఓకే. మరి ఎందుకు ప్రభుత్వం కోర్టు దీని వరకు ఎదురు చూడాలి? బెయిల్ ఇస్తుందా లేదా అని ఎదురు చూడాలి. ఎందుకు ప్రభుత్వం ఎదురు చూడాలి? అంటే రాజకీయ నాయకులకున్నటువంటి కన్సెషన్. అవును. రాజకీయ నాయకులకి ఇటువంటి కన్సెషన్స్ ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వ అధికారైనా ఇస్తాడు. వాళ్ళకున్నటువంటి అధికారము, వాళ్ళకున్నటువంటి అండర్‌లైన్ చేయాల్సింది. రాజకీయ నాయకులకు మాత్రమే ప్రత్యేకం. రాజకీయ నాయకులకు ఇటువంటి కన్సెషన్స్ అందరూ ఇస్తారు. అది హ్మ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ సభ్యుడు ఇటువంటి తప్పుడు పనులు చేసినా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన అండర్‌స్టాండింగ్‌తో వాళ్ళు నడుస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సంజయ్ గారి పైన ఉన్నది పొలిటికల్ రైవలరీ తప్ప, వ్యక్తిగతమైన కక్షలు కాదు గదా! ఒకటే అంటారు. "అన్నా ఈరోజు నా కొడుకొస్తుంది. రేపు నీ కొడుకొస్తుంది." ఒకరికొకరు ఇటువంటి సందర్భంలో ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఉండాలి కదా అన్నటువంటి ఒక మాటల తీరు పొలిటికల్ నాయకుల్లో ఉంటుంది. అందుకే అన్నా. వాళ్ళకు పొలిటికల్ కన్సెషన్ ఉంటుంది. పొలిటికల్ నాయకులకందరికీ కూడా ప్రతి చోట. మరిప్పుడు పొలిటికల్ ఉపయోగించే ఇన్ని రోజులు ఉండగలిగాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన తర్వాత ఇక కన్సెషన్‌కి కూడా అవకాశం లేకుండా పోయినట్టే. ఇక్కడ కోర్ట్ ఒక్కసారి రిజెక్ట్ చేసిందంటే దాని అర్థం ఏంటి?
అది ఒక రకంగా పోలీస్ అధికారులకు కూడా చెంపపెట్టారు. ఓకే. మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అన్నటువంటి వాదన ఇప్పుడు మనం చూసాం. సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా ఉందో. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యాఖ్యానాలను జడ్జి గారు కూడా బాధపడ్డారన్నట్లుగా తెలుస్తోంది. జడ్జి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా జోడిస్తూ సోషల్ మీడియాలో చేసినటువంటి ఆ యొక్క ప్రచారాన్ని జడ్జీల యొక్క మనస్తాపాన్ని కూడా కలిగిస్తున్నారు జడ్జీలకు కూడా. అంటే ఇటువంటి సెన్సిటివ్ కేసుల్లో, ఇటువంటి వాటిల్లో నేను అంటున్నది ఏంటంటే, రాజకీయ నాయకులే విజ్ఞతను ప్రవర్తించాలి. వాళ్ళు విజ్ఞత చూపాలి. ఇటు పక్కన పోలీసులకు ఇబ్బంది రానీయకుండా, అటుపక్క న్యాయస్థానాలకు ఇబ్బంది రానీయకుండా, ప్రజల్లో వీళ్ళకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని భంగము కలగకుండా, ఈ నేరం చేసినటువంటి పొలిటీషియన్స్ తమంతకు తామే ఇటువంటి సందర్భాల్లో లొంగిపోవాలి. తమ కర్తవ్యాన్ని నిరూపించుకోవాలి. తమ నిబద్ధతను చాటుకోవాలి. ప్రజలకు మేము ఎప్పుడూ కూడా మీ సేవలో ఉన్నవాళ్ళమే అని వాళ్ళు చెప్పుకోవాలి. అటువంటి వాటిని పక్కన పెట్టి, ఇటువంటి వాళ్ళని ఎత్తుకుపోయి దాచిపెట్టి, ఒక పక్క పోలీసులకి ఇబ్బంది పెడుతూ, మరో పక్క న్యాయస్థానాల్లో మాకు ముందస్తు బెయిల్ కావాలంటూ న్యాయస్థానాలు ఎంటపడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటైతే నిజమండి, బండి భగీరథ నాకు అమ్మాయి ఎవరో తెలియదు, నా ఫోటో మార్పింగ్ చేశారు, నేను కాదు అక్కడ ఉన్నదని ఒక్క మాట చెప్పి ఉండింటే ఈ స్టోరీ ఇంకో రకంగా నడిచి ఉండేది. కానీ తను అటువంటి మాట అనుకుని ఒప్పుకున్నాడు. నాకు అమ్మాయితో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. అమ్మాయితో ఉన్న ఫోటోలన్నీ నిజమేని ఒప్పుకున్నాడు. అతను చేసిన చాటింగ్ అంతా ఒప్పుకున్నాడు. అన్నీ ఒప్పుకున్న తర్వాత, నేరం అని తెలిసిన తర్వాత, ఇంకా నీకక్కడ ఎవరు నిన్ను కాపాడతారు? అంటే ఏ కోర్టు అయితేనేమి, ఏ జడ్జి గారు అయితేనేమి ఎలా ధైర్యం చేయగలుగుతారు? ఒప్పుకోక తప్పని పరిస్థితి కదా సార్. విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్ళారు, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు, అనేక దేవాలయాలకు వెళ్ళారు. సరే, ఇక సర్వీస్ అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, పబ్లు అని అంటే ఆ లెక్క బాలిక తల్లే చెప్తుంది ఏం జరిగింది అనే విషయం. సో ఇవన్నీ ఉన్న తర్వాత అప్పుడు కూడా మాకు తెలియదని బుకాయించడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముద్దాయికి ఆ రైట్ ఉంది. ముద్దాయి ఎప్పుడు కూడా నోరు తెరవకుండా సైలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఈ నేరాలు నిరూపించవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది, పోలీసుల పైన ఉంటుంది. ముద్దాయి ఏమీ మాట్లాడిన అవసరం లేదు. అందుకని ఇక్కడ ముద్దాయి నోరు తెరిస్తే ఎంత ప్రమాదమో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నా అందరికీ. తప్పు చేసినా నోరు మూసుకొని కూర్చోవాలి. నిరూపించగలిగితే నిరూపించగలుగుతారు పోలీసులు. మనం ఏదో సలహా ఇచ్చినట్టు అవుతుంది రామకృష్ణ గారు. సలహా కాదు, ఉన్నది చట్టంలో ఉన్నది ఇదే కాబట్టి చెప్తున్నా. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పవలసి వచ్చింది అంటున్నా. నేను ఒకటి అంటున్నా, ఇంతమంది దేవుళ్ళ చుట్టూ తిరిగిన మీరు ఏ ఉద్దేశంతో తిరిగారండి? భార్యాభర్తలు కావాలని తిరిగారు కదా. మరి ఆ అవకాశం అమ్మాయికి ఇస్తే తప్పేంటి? నీ ఇష్ట ప్రకారము నువ్వు అన్ని ఊర్లకు తిరిగావు, అన్ని ప్రదేశాలకు తిప్పావు. ఆ అమ్మాయి నీకు నచ్చింది. ఆ నచ్చిన అమ్మాయికి జీవితం ఇస్తే నష్టం ఏంటి? పైగా బండి సంజయ్ గారు అంటారట, తాగిన ఆ పాయిజన్ ఏ టేస్ట్ లో ఉంది అని అడిగాడట. అమ్మాయి 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా జనవరి నుంచి. నువ్వు తాగిన పెనాయిలో పాయిజన్ ఏ టేస్ట్ లో ఉంది అని అడిగాడట పోయి కలిస్తే. ఎంత దారుణం అండి! అంటే బండి సంజయ్ కుటుంబంలో తెలుసు, ఆ బాధితురాలు కుటుంబంలో తెలుసు, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారండి. ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకందరికీ తెలుసు. మంత్రి గారి కొడుకు నాకు అల్లుడు అవుతున్నాడని ఆ అమ్మాయి తల్లి ఆనందపడి ఉండొచ్చు. మంత్రి గారి కొడుకు నాకు భర్తగా వస్తున్నాడని ఆ మైనర్ బాలిక ఆశపడి ఉండవచ్చు. వాళ్ళని ఆశపెట్టి వాళ్ళను ఇష్ట ప్రకారం నువ్వు ఉపయోగించుకొని చివరికి నీ చావు అని బయటకు తోలేస్తే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా అమ్మాయి జీవితం ఏమైపోవాలి? అదే నేను ప్రశ్నిస్తున్నాను మొదటి నుంచి. మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత గౌరవం ఉంది,
మొన్న మహిళా బిల్లు విషయంలో ఎన్ని హంగామాలు చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మరి ఈ అమ్మాయి మహిళ కాదా? ఈ అమ్మాయికి హక్కులు లేవా? చట్టంలో ఉన్న హక్కులను పరిరక్షించకుండా కొత్త చట్టం తెచ్చి మేమేమో చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన ఈ హంగామాకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి కొడుకు చేసిన ఈ దాష్టికానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకు. మహిళలకు మీకు ఏ విధంగా గౌరవం ఉందో మీరు ప్రజలకు చెప్పాలి ఈరోజు. లేదా ప్రతిపక్షాలు చెప్తాయి, ప్రజా సంఘాలు చెప్తాయి, నాలాంటి వాడు చెప్తాడు ప్రజలకి మీ పార్టీకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందా అని. నేను అదే అంటున్నా మొదటి నుంచి. ఇది తప్పు జరిగింది, తప్పు సరిచేసుకోండి. తప్పు సరిచేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా. అంతేకాని అధికారం ఉంది, డబ్బు ఉంది, మంది బలం ఉంది, మనం ఏం చెప్పినా పోలీసులు వింటారు అంటూ మీ అధికార మతాన్ని చూపించాలంటే పాతాలకు తొక్కేస్తారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను. రైట్ రామకృష్ణ గారు, చూద్దాం ఏం జరుగుతుంది ఇవాళ. లొంగిపోతే ఏంటి, లొంగిపోకపోతే ఏంటి, ఎలా ముందుకు వెళుతుంది ఈ కేసు చూద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు 7 గంటలకి ఈరోజు 7 గంటలకి ప్రెస్ నోట్ వస్తుంది చూడండి పోలీసుల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.